ఎక్కడ ఉన్నావు? పైన ఫ్లైట్ ట్రాఫిక్ జామ్ అయిందన్నయ్య. అయ్యో, నీకు లొకేషన్ పంపిస్తున్నా, పారాషూట్ వేసుకొని దిగేసే. గుల్గుల్లో పంపియాలా? గుల్గుల్లో గుల్గులా గుల్గులా గుల్గుల్. ఓకే, గుల్గుల్ మ్యాపా? ఓకే ఓకే, ఫోన్ల నుంచి పంపిస్తున్నా, వెంటనే పంపిస్తున్నా, వచ్చేసేయాలి, అందరు వెయిటింగ్ చేస్తారు. ఓకే ఓకే. మ్యాప్ వచ్చిందా? మ్యాప్ వచ్చిందన్నయ్య. వచ్చేసినావా? వస్తున్నానయ్య, ఇప్పుడే ఫ్లైట్ దిగుతుందన్నయ్య. ఇగో అల్లరి చేస్తున్నంట, చూసినా? మీరు అల్లరి చేస్తే వస్తలేడంట, ఫ్లైట్ దిగడంట. అల్లరి ఎవ్వరు చేస్తే ఆగిపోతాడు అక్కడనే. ఓకే ఓకే, అందరు రెడీగా ఉన్నారు? గెస్ట్స్ యూ కెన్ వెల్కమ్. అయ్యో, క్లాప్స్ కొట్టండి అందరు. ఆపేయండి 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 ఆపేయండి. హాయ్ తమ్ముడు. బాగున్నా బాగున్నా. ఎంత ఎంత ఏసా ఎంత ఇచ్చిన సంతోషం మీకు అందరికి. ఎంత బాగున్నారు అందరు. తమ్ముడు, నీ పేరు చెప్తే లేదు. నా పేరు అన్నయ్య. అవును, నా పేరు అటు చూస్తున్నావు, అటు. నా పేరు అర్థమైంది ఎవరికైనా పేరు? అయితే నాతో పాటు చెప్పండి. ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ ఇవ్వాలి తమ్ముడు, మాకు తెలియదు. నువ్వు ఏ ప్లేన్ దిగినావు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ పేరే? నేను వైట్ కలర్ ప్లేన్ దిగినానయ్య. వైట్ కలర్ ప్లేన్. వావ్, మేము ప్లేన్ ఎప్పుడు వైట్ కలర్ చూస్తాము. కానీ చైనా నుంచి వస్తున్నాను ఇప్పుడే. చైనా సిబిసి ప్రోగ్రామ్ వెళ్ళేసి వస్తున్నాను. వావ్, చైనా నుంచి వస్తున్నంట. చైనా లాంగ్వేజ్ వస్తుందా? అర్థమైంది, కానీ దాన్ని అర్థమైంది నువ్వే చెప్పాలి. అందరూ బాగున్నారా అని అడుగుతున్నానయ్య. ఓకే, హౌ ఆర్ యు అని అడుగుతున్నాడు. వి ఆర్ ఫైన్ అని చెప్పండి అందరూ. వినబడ్డదా? వినబడ్డదన్నయ్య, కనబడ్డది కూడా. కనబడ్డదా? అవునన్నయ్య. సేమ్ కలర్ వేసుకుండు షర్ట్, సేమ్ పించ్. వాడు కూడా చైనా నుంచి వచ్చినట్టు. ఈ 6 days సిబిసి లో ఏం నేర్చుకున్నారు? ఏసే గురించి నేర్చుకురా? చాలా మంచి నేర్చుకోరు పిల్లలు. అడుగు నువ్వు. సిబిసి అంటే ఏంటో తెలుసా వీళ్ళకి? సిబిసి అంటే ఏంటి పిల్లలు? చిల్డ్రన్స్. గట్టిగా, చిల్డ్రన్స్ కాదు, చికెన్ బిర్యానీ సెంటర్. అన్నయ్య చెప్తాముడు. భోజనాలు, 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 బేకరీలో భోజనాలు. భోజనాలంట. అన్నయ్య తమ్ముడు, అందరూ భోజనాల కోసం వచ్చారన్నయ్యడా? లేదు లేదు లేదు, మా వాళ్ళందరూ నేర్చుకోవడానికి, చేసే గురించి ప్రార్థన ఎట్లా చేయాలి, నేర్చుకోవడానికి వచ్చారన్నయ్య. లేదు తమ్ముడు, ప్రార్థన ఎట్లా చేయాలి అందరికి తెలుసు, అందరు నేర్చుకోరు కదా. ఎంతమందికి ప్రార్థన వస్తుంది ఇప్పుడు? వెరీ గుడ్. చూసిరా, వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ప్రార్థన చేసుకొని పోతారు. ఎక్కడ పోయినా, స్కూల్ కు పోయినా, సినిమాలకు పోరు మా వాళ్ళు. సినిమాలు, సీరియల్, గేమ్స్ ఆడరు, చూడరు. అన్నిటికీ ప్రేయర్ చేసుకుని చూస్తారా? లేదు లేదు, చూస్తారా? చూస్తారా సినిమాలో, యూట్యూబ్ లో? దేవుడు దేవుడు చూస్తాడు, అన్ని చూస్తాడు. వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు అన్ని దేవుడు సరిగా చేసేస్తాడు, వాళ్ళకి మంచి జ్ఞానం ఇస్తాడు. క్యాండీ క్రష్ ఆడతారా? నీకు అన్ని ఎట్లా తెలుస్తున్నాయి నీకు? ఇప్పుడు వీళ్ళు ఏమేమి బైక్ గేమ్స్ క్యాండీ 2 అంట. మీరందరు చెడ్డోళ్ళని మన ఫ్రెండ్ కి అర్థమవుతుంది. మీరు గేమ్స్ చెప్పు తమ్ముడు. దేవుడు చూస్తుండు, వేషాలు వేస్తురా? మీరందరూ మారిపోయారు, మా వాళ్ళందరూ మారిరా? ఎంతమంది మారిరు? ఇప్పుడు గేమ్స్ ఎవరో ఆడతారు? ఆడొద్దు. మనం ఏం నేర్చుకున్నాము?
షార్ట్స్ ఎవరెవరు చూస్తారు? చూడాలి. చూడొద్దు. చూడాలి. చూడొద్దు. చూస్తానే చూడాలంటారు. చూడరు. మారిపోయారు ఇప్పుడు. 7 days మనము ఇక్కడ 6 days నేర్చుకున్నారు కదా, వాళ్ళు నేర్చుకొని అన్ని బంద్ చేస్తారు ఇప్పుడు యూట్యూబ్ ప్రేయర్ ప్రార్థనలు అన్ని బంద్ చేస్తారా? లేదు, ప్రార్థనలు స్టార్ట్ చేస్తారు. గేమ్స్, షార్ట్స్, ఇవన్నీ గేమ్స్ అన్ని బంద్ చేసి వాళ్ళు బుద్ధిమంతులాగా ఉంటారు. అవును. ఉంటారా పిల్లలు? ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు రోజు? వెరీ గుడ్. ఓకే, ఎంతమంది బైబిల్ చదువుతారు? ఇంకా ఎంతమంది పాటలు పాడతారు యేసయ్య గురించి? అందరు చెప్పాలి. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? అందరు చెప్పండి. నేను అనండి. ఓ, ఎంతమంది మళ్ళీ పాటలు పాడతారు యేసయ్య గురించి? ఎంతమంది బైబిల్ చదువుకుంటారు? లేదు లేదు పాడరు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు అందరు మారిపోయారు. మన సిబిఎస్కి వచ్చేసి వాళ్ళు నేర్చుకున్నారు అన్ని. ఇప్పుడు నీ మాటలు వింటలేరు. చూసినావు అన్నయ్య? వాళ్ళు చిన్న మాటలు వింటున్నారు ఇప్పుడు. మీరందరు గుడ్డా పిల్లలు? గుడ్డా బేడా? వెరీ గుడ్. వెరీ గుడ్. క్లాస్ కొట్టుకోండి మీకు మీరే. రేపు నుంచి అందరూ ప్రే చేసుకుంటారా? బైబిల్ చదువుకుంటారా? ఎర్లీ మార్నింగ్ 10 o'clock లేస్తారా? 10 o'clock లేస్తావా? 10 o'clock కాదు, 5 o'clock. ఈవినింగ్ కాదు, పొద్దున మార్నింగ్ 5 o'clock. వావ్, మీరంతా మార్మర్స్ పొందిరన్నయ్య. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టుకోండి అందరూ. గుడ్ బాయ్స్, గుడ్ గర్ల్స్. అన్నయ్య. తమ్ముడు, నేను ఇక్కడ సిబిసికి ఎందుకు వచ్చానో తెలుసా అన్నయ్య? చెప్పాలి. నువ్వే ఫ్లైట్ లో దిగినావు, చైనా నుంచి వచ్చినావు. పాస్టర్ అన్న ఫ్లైట్ బుక్ చేసి వచ్చినన్నయ్య. అందరూ పాస్టర్ అన్న క్లాస్ కొట్టండి. సో మాకు చైనా నుంచి నువ్వు అక్కడ సిబిసి పిల్లలు చెప్పినావు కదా, మా పిల్లలకు కొద్దిగా కొన్ని విషయాలు చెప్పాలి నువ్వు. అవునన్నయ్య, అందుకే వచ్చానన్నయ్య. మంచి విషయాలు. మా పిల్లలు మంచి వాళ్ళు, మంచి నేర్చుకుంటారు. అందరూ నువ్వు చెప్పిన అన్ని పాటిస్తారు. మాట్లాడుతున్నానయ్య. మాట్లాడిన వాళ్ళకు దేవుడు శిక్షిస్తాడు. నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి వచ్చానయ్యా. ఓ, సాక్ష్యం. గుడ్. ఓకే. నా పేరేంటి పిల్లలు? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి బాబాకి. క్లాస్ అంటే అన్న క్లాస్ కొట్టండి. అన్నయ్య. తమ్ముడు, నేను కూడా మమ్మీ డాడీ మాట వినకుండా బూతు మాటలు మాట్లాడుతూ, ఓకే, సినిమాలు చూస్తూ, అందరిని పక్క నుండి కొట్టుతూ, గిచ్చుతూ, ఇష్టం ఉన్నట్టు జీవించదన్నయ్య. అయితే ఎట్లా మారు మనసు పొందినావు నువ్వు? ఒక రోజు నేను టీవీ చూస్తుంటే ఓకే, మా మమ్మీ వచ్చి నాన్న షాప్ కి వెళ్ళి రా అన్నదన్న. అంటే చూసినావా, అట్లా చేస్తారా మీరు కూడా? అంటారన్నయ్య, చాలా మంది అంటారన్నయ్య. అనొద్దు అట్లా. చూసినావా? అయితే మా మమ్మీ మూలకున్న చీపిరి కట్ట తీసుకొని నా ముడ్డి కోసేటట్టు కొట్టేది. మా కానీ మా ఇక బాధపడక అయిపోయింది. ఏం కాదు మారు మనసు పొందిన వాళ్ళు. ఏం కాదు, బాధపడక. ఇంకా నొప్పి ఉందా? అయ్యో, నొప్పి ఉందా? జెండు బామ్ తెచ్చుకుందాం కానీ తక్కువ అవుతుంది. మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదు. అయితే నేను మా మమ్మీ కొట్టేసరికి ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నానయ్యా. అయ్యో, అంత పని. ఓకే, అలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా నీకు? తెలియదండి అప్పుడు నేను మారు మనసు పొందలేని, అప్పుడు నాకు తెలియదు. అయితే నేను ఎక్కడికైనా వెళ్ళిపోదాం, పారిపోదాం అని వెళ్తుంటే మా ఫ్రెండ్ ఒకతను వచ్చాడన్నయ్య. మా ఫ్రెండ్ పేరు చికాబుకారో అనండి. పిల్లలు నా పేరు పేరు వాళ్ళ ఫ్రెండ్ ఏకాబుకారో. నా పేరు పేరు మా ఫ్రెండ్ పేరు చికాబుకారో అన్నయ్య. అయితే వాడు కలిసి అరే ఇక్కడ సిబిసి అవుతుంది వెళ్దాం దాన్ని సిబిసికి తీసుకెళ్ళాడన్నయ్య నన్ను. ఓకే. అయితే అక్కడ వెళ్ళగానే అక్కడ పాస్టర్ అక్క నాకు తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా యేసయ్య ప్రేమ గొప్పది. ఆమేన్. యేసయ్యని మళ్ళీ పుట్టించాడు, హల్లెలూయా. యేసయ్యని మళ్ళీ సృష్టించాడు, మనము ఆయన పిల్లలము అని చెప్పింది
అమ్మా మంచి అక్కడ నేను దేవుని ప్రేమ పొందుకున్నానన్నయ్య. హల్లెలూయా. క్లాప్స్ కొట్టండి అందరూ. క్లాప్స్ కొట్టండి జీసస్ కి పిల్లలు. ఓకే, అప్పటి నుంచి నేను బూతు మాటలు మానేశానన్నయ్య. వెరీ గుడ్, తల్లిదండ్రులకు లోబడి జీవిస్తున్నానన్నయ్య. వెరీ గుడ్. సో ఇంట్లో యూట్యూబ్ చూడాలన్నయ్య, నేను షార్ట్స్ చూడాలన్నయ్య. ఓకే, వెరీ ఎప్పుడు గుడ్. దేవుళ్ళో ఉంటానన్నయ్య, దేవుని పరిచర్యలో తిరుగుతానన్నయ్య. ఓకే, నేను దేవుని కొరకు నిలబడితే దేవుడు నన్ను వాడుకుంటున్నాడన్నయ్య. ఆమేన్. క్లాప్స్ కొట్టండి అందరూ. మన ఫ్రెండ్ గురించి చూసినావా? మీరందరూ చూసిరా? ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచనలు? ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నాడు. వాళ్ళ మమ్మీ ఏమైంది? కోపడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది. అవన్నీ దుష్టుడు మనకి ఆలోచన ఇస్తాడు. మీరు కూడా కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఏం చేస్తారు? మీరు అందరు సిబిసికి వచ్చారు కదా, మారు మనసు పొందుకున్నారుగా. చూసినారా? మా పిల్లలు ఎంత మంచోళ్ళు, చాలా మంచోళ్ళు వీళ్ళు. ఇక్కడ అట్లనే చెప్తారన్నయ్య, ఇక్కడ అట్లనే చెప్తారు. మీరు అట్లా చెప్తారా? ఇక్కడ చెప్తారు, ఇంట్లో కూడా అట్లనే ఉంటారు కదా. ఉంటారు. ఉంటామని చెప్పండి. బైబిల్ చదువుకుంటామని చెప్పండి. ప్రార్థన చేస్తామని చెప్పండి. పాటలు పాడతామని చెప్పండి. మా మమ్మీ డాడీకి లోబడి ఉంటామని చెప్పండి. ఎవరన్నారు అట్లా? ఓకే, అందరు లోబడి ఉంటారు. అందరు గుడ్ బాయ్. దేవుడు యేసయ్య చూస్తూనే ఉంటాడు, మనకి చూస్తాడు కదా. చూస్తాడు, యేసయ్య చూస్తాడు కదా. మీరు ఈ 6 days సిబిసికి వచ్చారా? సిబిసి అంటే ఏంటి? చిల్డ్రన్ బైబిల్ క్లబ్. ఏంటి? చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్. ఓకే, ఫస్ట్ డే లెసన్ నేమ్ ఏంటి? వెరీ గుడ్ ప్రిన్స్. గట్టి క్లాస్ కొట్టండి ప్రిన్స్ కి. ప్రిన్స్. అమ్మ, ప్రిన్స్ పేరు తెలుసా నీకు? తెలుసన్నయ్య. అందరి పేరు తెలుసా నీకు? మేము దోస్తులమన్నయ్య, ఫ్రెండ్స్ అన్న. మేము ఫ్రెండ్స్. ఓ, ప్రిన్స్ మీ ఫ్రెండా? ఓహో, మాకు ఇంతకుముందు అప్పుడు అందరం కలిసి సినిమాలు చూసేదన్నయ్య. అమ్మా, తర్వాత ఎట్లా మార్చి పోసుకోరు మీ ఇద్దరు? మారు మనసు పొందుకున్నామన్నయ్య, మా ఫ్రెండ్ చికాబుక్ ద్వారా. ఓ, సిబిసికి పోయి మారు మనసు పొందుకురా. మంచి జోస్లిన్ ఉందన్నయ్య. జోస్లిన్ ప్రిన్స్ వాళ్ళ చెల్లె. ఉంది, ముందరనే కూర్చుంది. జోస్లిన్, బాగున్నావా? అన్నం తిన్నావా? ఇప్పుడు మనకి చికెన్ ఉందా? ఉంది. చైనా నుంచి మీకు చికెన్ తెచ్చిన. చైనా నుంచి చికెన్ అంటే అందరు హ్యాపీ ఉండండి. అయితే ఫ్రెండ్ ఒకటి మనకు గిఫ్ట్ సర్ప్రైజ్ ఒకటి మర్చిపోయినాం కదా మనము. అయితే అల్లరి చేస్తారు, ఇద్దామా లేదా వీళ్ళందరికి? వద్దనే, అల్లరి చేసేటోళ్ళకి వద్దనే. ఆయన ఇంటికి పోయి వీళ్ళందరూ చేస్తారా? మంచిగా మనం నేర్పించినన్ని చేస్తారని నమ్మకం. డ్రామాలు లేదు, దేవుడు వీళ్ళకు మంచి గిఫ్ట్ అనేది ఇచ్చిండు. అయితే ఎవరైతే ఇంటికి పోయి మళ్ళీ మనం ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో సిబిసిలో, వాళ్ళ ఇంట్లల్లో గానీ, వాళ్ళ స్కూల్స్ గానీ, వాళ్ళ ఊరికి పోయినప్పుడు ఎక్కడున్నా కూడా దేవుని విషయమై మనము నేర్చుకున్నది అక్కడ పాటిస్తే దేవుడు మంచి అందరికి సర్ప్రైజ్ గిఫ్ట్స్ దేవుడు ఇస్తాడు. ఫ్రెండ్, నువ్వు చెప్పు, నువ్వు ఏమన్నా సర్ప్రైజ్ మా గురించి తెచ్చినావా? అందరి కొరకు జీసస్ ని తీసుకొచ్చినన్నయ్య. చప్పట్లు కొట్టండి అందరూ. థ్యాంక్ యూ జీసస్ అనండి. జీససే మన పెద్ద గిఫ్ట్ అన్నయ్య. జీససే పెద్ద గిఫ్ట్ మనకు. పిల్లలు, మన పాపాల కొరకు ఎవరు మరణించారు సిలువలో? ఎందుకు మరణించాడు? పక్కింటి కోసమా? మన కోసం సిలువలో యేసయ్య మరణించి తిరిగి లేచాడు కదా. పిల్లలు అందరు నమ్ముతున్నారా? మరి నమ్ముతూ ఒక ప్రేయర్ చేసుకుందామా? యేసయ్యా, మా పాపాల కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి సిలువలో మరణించి రక్తం కార్చి తిరిగి మూడో దినమున లేచినందుకు వందనాలు యేసయ్యా. మా పాపాలన్నిటినీ నీ సిలువ రక్తంలో కడిగి వేసి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసినందుకు వందనాలు యేసయ్యా. మా హృదయంలో మీరు ఉన్నందుకు వందనాలు యేసయ్యా. మేము నీ మాటనే ఉంటాం యేసయ్యా. సాతాను మాట వినము యేసయ్యా. బూతు మాటలు మాట్లాడడం యేసయ్యా. తల్లిదండ్రులకు లోబడి జీవిస్తాం యేసయ్యా. ఉంటాం యేసయ్యా. పెద్దల మాట వింటాం యేసయ్యా. పెద్దలను గౌరవిస్తాం యేసయ్యా. అలా ఉండలాగున మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బాయ్ పిల్లలు. బాయ్ చెప్పండి అందరు. బాయ్.
బాయ్. టాటా టాటా. బిర్లా బాయ్ బాయ్. అందరు క్లాప్స్ కొట్టండి. మళ్ళీ వచ్చా వచ్చింది.